మీకు తెలుసా, ఒక క్షణపు ఆకలి కోసం ఒక మనిషి తన జీవిత ఆశీర్వాదాన్నే వదిలేశాడు? ఎసావు మరియు యాకోబు. ఈసాకు రిబ్కా దంపతులకు జంట పిల్లలు పుట్టారు. మొదట పుట్టినవాడు ఎసావు, తర్వాత పుట్టినవాడు యాకోబు. ఎసావు వేటగాడు, యాకోబు గుడారాల దగ్గర ఉండేవాడు. ఈసాకు ఎసావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించింది. ఒకరోజు ఎసావు వేటనుంచి చాలా ఆకలితో వచ్చాడు. యాకోబు వండుకున్న ఆహారం చూసి, నాకు ఆహారమివ్వు అన్నాడు. అప్పుడు యాకోబు ఇలా అన్నాడు, నీ పెద్ద కుమారుడి హక్కు ఇస్తేనే ఇస్తాను. ఎసావు తన ఆకలికి లోనై తన పెద్ద కుమారుడి హక్కును ఒక ఆహారం కోసం ఇచ్చేశాడు. కాలక్రమంలో ఇసాకు వృద్ధుడయ్యాడు. పెద్ద కుమారుడైన ఎసావును ఆశీర్వదించాలనుకున్నాడు. కాని రిబ్కా యోచనతో యాకోబు వేషం వేసుకుని తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందాడు. ఎసావు ఇది తెలుసుకుని చాలా బాధపడ్డాడు. యాకోబు భయంతో పారిపోయాడు. అయినా దేవుడు తన వాగ్దానాన్ని యాకోబు ద్వారా కొనసాగించాడు. దేవుని ఆశీర్వాదాలను తేలికగా తీసుకోకూడదు. క్షణికమైన అవసరాలు శాశ్వతమైన విలువలను తీసుకోకూడదు. మోసం బాధను తెస్తుంది.